అప్పు పోలీస్ స్టేషన్లో ఉందని కళ్యాణ్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటాడు. అప్పుని చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఇక బంటి అయితే అదిగో కళ్యాణ్ వాళ్ళే అక్కనే ర్యాగింగ్ చేశారు అని అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి కళ్యాణ్ వాళ్ళ కాసి చూసి కోపంగా వాళ్ళ కాసి అయితే వెళ్తూ ఉంటాడు. ఇక కానిస్టేబుల్ దగ్గర లాఠీ తీసుకొని వాళ్ళని చితకబాదుతూ ఉంటాడు. పోలీసులు ఎంత ఆపినా కళ్యాణ్ వాళ్ళ ముగ్గురిని చితకబాదుతూ ఉంటాడు. వాళ్ళు చూసి బంటి కొట్టు బావా కొట్టు అనేది అంటూ ఉంటాడు. ఇక అప్పు అయితే కవి ఆపు నువ్వేం చేస్తున్నావు తెలుసా అనేది అంటూ ఉంటుంది. అయినా కళ్యాణ్ చాలా కోపంగా వాళ్ళని కొడుతూ ఉంటాడు. అడ్డిన కానిస్టేబుల్ని కూడా కొడుతూ ఉంటాడు. అలా కొట్టగానే ఒకసారిగా పోలీసు వచ్చి ఎస్ఐ వచ్చి కళ్యాణ్ని గట్టిగా ఇచ్చేసి లాకప్లో వేసేస్తూ ఉంటాడు. ఇతన్ని లాకప్లో వేయండి, అప్పటికైనా తెక్క కుదరదు అని చెప్పి లాకప్లో వేసేస్తూ ఉంటారు కళ్యాణ్ని. అది చూసి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఎందుకు మీరు ఏం జరిగిందో తెలుసా అనేది అడుగుతూ ఉంటాడు. ఆ విషయం ఆ డ్యూటీ మాది నీది కాదని చెప్పి లాకప్లో వేసేస్తూ ఉంటారు. ఇక ఎస్ఐ రాజ్కి ఫోన్ చేసి ఇలా చెప్తూ ఉంటాడు, కళ్యాణ్ని అరెస్ట్ చేశామని. అంటే ఎందుకు అరెస్ట్ చేశారు, పోలీస్ స్టేషన్లో ఎందుకు పెట్టారు అని అంటే నేను డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ని కొడితే పోలీస్ స్టేషన్లో కాక ఇంకెక్కడ పెట్టమంటావు, వాడికి ఏ శిక్ష వేయాలో ఆ శిక్ష వేసే వరకు జైలు కూడా తినిపించే వరకు ఒగ్గేదే లేదు అని ఎస్ఐ అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి రాజు కావ్య అయితే షాక్ అవుతూ ఉంటారు. కావ్య అయితే అలా షాక్ అయి నిలబడి ఉండిపోతూ ఉంది.